హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా ఏంటంటే జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్స్కి మొదటిసారిగా ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అదేవిధంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేశారు, ఏ చట్టం ప్రకారం ఈ ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు, రాజ్యాంగంలో ఏ పార్ట్లో మనకి ఈ ట్రైబ్యునల్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్కి అపాయింట్ చేసేటువంటి వ్యక్తి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎవరు అపాయింట్ చేస్తారు, దీని మొత్తం కారణాలు కూడా ఈ సెషన్లో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం, ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అసలు ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ అంటాం, జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అదేవిధంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రోజుటి వరకు 31 ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాల యొక్క వినతి ఏంటంటే, రాష్ట్రాల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశంలో కనీసం 50 ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఫేజ్డ్ మేనర్గా, అంటే దశల వారీగా 50కి పెంచుకుంటూ వెళ్తాం. ప్రజెంటు ప్రతి ఒక్క రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ అదేవిధంగా ఈ యొక్క హైకోర్టు ఉన్నటువంటి ఈ యొక్క నగరం ఏదైతే ఉంటుందో ఆ నగరాల్లో క్యాపిటల్ సిటీ ప్లస్ హైకోర్టు నిలువ ఉన్నటువంటి ఏరియాస్లో ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జిఎస్టీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసిన తర్వాత అవి పని చేయాలి అంటే ఖచ్చితంగా అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి కావాలి. సో ఈ రీసెంట్గా ఈ యొక్క సంజయ్ కుమార్ మిశ్రా గతంలో హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్కి ఈయన పనిచేయడం జరిగింది. సో హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్కి ఈ యొక్క జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని రిటైర్ అయిన తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. మరి అపాయింట్ చేశారు, బాగానే ఉంది. అసలు ఎందుకు ఈ యొక్క జిఎస్టీ ట్రిబ్యునల్ అనేటువంటి దేనికి అంటే, నార్మల్గా 2017 సంవత్సరంలో జిఎస్టీ అనేటువంటిది అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో అమల్లోకి తెచ్చిన తర్వాత అటు కేంద్రానికి రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ యొక్క జిఎస్టీ ఫైలింగ్స్లో కానివ్వండి, ఇతర ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క జిఎస్టీ ఫైలింగ్స్లో కానివ్వండి చాలా జాప్యం జరగడం, చాలా సమస్యలు రావడం జరుగుతుంది. ఈ సమస్యలన్నిటికీ కూడా మొన్నటి వరకు ఏం జరిగేది, ఎయిదర్ హైకోర్టుకైనా వెళ్ళాలి లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి. సో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆల్రెడీ చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ కేసెస్ అనేటువంటి హియరింగ్కి రావాలంటే ఎంత టైం పడుతుంది? సో ఈలోపు జరగాల్సినటువంటి నష్టం కూడా జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2017లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారమే జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తామని ఆ రోజే చెప్పడం జరిగింది 2017 సంవత్సరంలో. సో ఇప్పటి 2024 సంవత్సరం నాటికి అపాయింట్మెంట్స్ అని అండ్ యొక్క జిఎస్టీ ట్రిబ్యునల్స్ అనేటువంటి ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్స్కి ప్రెసిడెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారమే 2017 చట్టం ప్రకారమే అపాయింట్ చేయడం జరిగింది. అండ్ జూలై 1వ తారీఖు 2017 నుంచి మనకి జిఎస్టీ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అంటే ఎందుకు ఈ సమస్య అంతా కూడా అంటే ఇప్పటి వరకు అంటే గత 6 సంవత్సరాలుగా మీరు గమనించినట్టయితే జిఎస్టీ కేసులన్నీ కూడా ఐదర్ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మనం కేసు వేయాల్సి వస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో చాలా టైం పడుతుంది. ఇప్పటికే జిఎస్టీ కేసులంట దాదాపుగా 14,000కు పైగానే కేసులు అనేటువంటివి రైజ్ అవుతూ వచ్చాయి. ఈ కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించడం కోసం ఈ యొక్క జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ట్రైబ్యునల్స్తో పాటు మనకి ఇక్కడ ట్రైబ్యునల్కి హెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క అధ్యక్షుని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ద జీసాట్ ఆర్ జిఎస్టిఏటి ఈ జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్కి ప్రెసిడెంట్గా ఎవరినైతే అపాయింట్ చేయాలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఖచ్చితంగా మస్ట్ బి ఎ జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు సర్వింగ్ జడ్జి అయినా అవ్వచ్చు, రిటైర్డ్ జడ్జి అయినా అవ్వచ్చు, లేదా లేదా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ జడ్జిగా లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా ఒక లాయర్ అంటే అడ్వకేట్ అనేటువంటి వ్యక్తి మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ విషయంలో? ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో. ఎందుకంటే జిఎస్టీ అనేటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి. మరి అపాయింట్ చేసేది ఎవరంటే క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అనేటువంటిది అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఉంటుంది, వారు సెలెక్ట్ చేసి ఈ వ్యక్తిని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రమాణ స్వీకారం రీసెంట్గా మనకి నిర్మలా సీతారామన్ గారు చేయించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లోనే ఇదంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించి
ట్రిబ్యునల్స్ సంబంధించి ప్రత్యేకంగా ఈ ట్రిబ్యునల్ అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? మనకి రాజ్యాంగంలో పార్ట్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 14 ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. 2 రకాల ట్రిబ్యునల్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఒకటి, ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ పర్పసెస్ గురించి. సో ఇవి ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ పర్పసెస్ కిందకి తీసుకోవచ్చు. ఏ చట్టం ప్రకారము అంటే 2017లో తీసుకొచ్చినటువంటి జీఎస్టీ చట్టం ప్రకారము ఈ ట్రిబ్యునల్స్ అదేవిధంగా బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో త్వరితగతిన స్పెషలైజ్ అథారిటీ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు జీఎస్టీ లాస్ అండ్ అప్పిలేట్ లెవెల్. సో ప్రతిసారి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఈ ట్రిబ్యునల్స్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు త్వరితగతిన. అండ్ ఇప్పటి వరకు భారతదేశంలో 31 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అవుట్ ఆఫ్ 31 మీరు గమనిస్తే ఎక్కువ ట్రిబ్యునల్స్ అనేటువంటివి ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఏ రాష్ట్రంలో రాబోతున్నాయంటే ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ 3 ఉన్నాయి. అండ్ ఓవరాల్గా 5 అలొకేట్ చేశారు. ఈ యొక్క ట్రిబ్యునల్స్ అనేవి ప్రజెంట్ 3 ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటకలో 2, అట్లా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్. మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయలేదు. అలాంటి రాష్ట్రాల్లో అంటే ఈశాన్య రాష్ట్రాలు మీరు గమనించినట్టయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా హైకోర్టు జ్యూరిస్డిక్షన్ గౌహటి హైకోర్టు వస్తుంది అస్సాంలో ఉన్నటువంటిది. సో వీటిల్లో కూడా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయకుండా గౌహటిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మిగతా 7 రాష్ట్రాలకి అంటే ఈ 7 సిస్టర్ స్టేట్స్ అంటాం కదా, వాటన్నిటికీ కూడా ఇవి అటాచ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క గౌహటిలో ఏర్పాటు చేసినటువంటి జిఎస్టీ ట్రిబ్యునల్ అనేటువంటిది ఈ 7 రాష్ట్రాలకి కూడా కామన్గా ఉంటుంది. సో సర్క్యూట్ బెంచెస్ అనేటువంటివి ఐజ్వాల్లో, తర్వాత అగర్తలా, కోహిమాలో అంటే నాగాలాండ్లో సో బెంచెస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా జిఎస్టీ సమస్యలపైన ప్రతిసారి హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఈ యొక్క ట్రిబ్యునల్స్ అనేటువంటివి 2024 జనవరిలో తీసుకురావడం జరిగింది. అండ్ అపాయింట్మెంట్ తీసుకొచ్చి అంటే ఈ ప్రెసిడెంట్ని అపాయింట్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఈ యొక్క జిఎస్టీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పుకోవచ్చు. నా ఒక క్వశ్చన్ చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? నార్మల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అటు రాష్ట్ర శాసనసభలకి అదేవిధంగా కౌన్సిల్స్కి అదేవిధంగా లోక్సభ రాజ్యసభకి వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి కూడా ఎన్నికలు నిర్వహిస్తుందన్నమాట. మరి లోకల్ బాడీస్ అయినటువంటి కోఆపరేటివ్స్ బాడీ కావచ్చు, అదేవిధంగా పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. సో ఇక్కడేం అడుగుతున్నారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో భాగంగా ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు భాగమవుతారు? సో ఈ క్వశ్చన్కి మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.